Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. కోటి ఆశలతో పెళ్లి చేసుకుంది. ఎంతో ఆనందంగా కొత్త జీవితం ప్రారంభించాలని ఆరాటపడింది. కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలించింది. కాళ్ళ పారాని ఆరకముందే ఆ నవవధువు మరణించింది. పెళ్లైన కొన్ని గంటలకే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. అసలేమైంది? వధువు ఎందుకు మృతి చెందింది? ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. బంధుమిత్రుల హంగామా, కూతురికి పెళ్లి చేశామనే ఆనందం ఒకవైపు, అత్తారింటికి వెళ్లిపోతున్నామనే బాధతో ఆ తల్లిదండ్రులు చుట్టాలతో మాట్లాడుతున్నారు. మా కూతురిని బాగా చూసుకో అని అల్లుడికి చెబుతున్నారు. ఇంతలోనే వారికి గుండె కోత. అప్పటి వరకు పెళ్లి పీటల మీద కూర్చొని మెడలో 3 ముళ్ళు వేయించుకున్న కూతురు నోట మాట రాలేదు. పెళ్లి తంతు ముగిసాక కాసేపు పడుకుంటానన్న ఆమెలో మెలకువలేదు. చివరకు అనంత లోకాలకు వెళ్ళింది. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. దీంతో నానమ్మ తాతయ్య ఆమెను పెంచి పెద్ద చేశారు. మనవరాలికి పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టాలని వారు కలలు కన్నారు. కానీ వారి ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. అసలు జరిగిన విషయం ఏమిటంటే, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో విషాదం చోటు చేసుకుంది. పార్వతీపురం పట్టణం కొత్తవలకు చెందిన అఖిలకు తల్లిదండ్రులు లేరు. నానమ్మ తాతయ్య అయిన పుణ్యవతి చిన్న సత్యనారాయణ దగ్గర పెరిగింది. అఖిలకు మక్కువ మండలం దబ్బగెడ్డకు చెందిన భాస్కరరావుతో వివాహం నిశ్చయమైంది. మార్చి 29 తేదీ శుక్రవారం రాత్రి 10 గంటలకు అఖిలకు వివాహమైంది. వివాహం క్రతువు ముగిసిన తర్వాత నీరసంగా ఉందని నిద్రలోకి జారుకుంది. ఉదయం లేచి టిఫిన్ తిన్న తర్వాత కొద్దిసేపటికి వాంతులు మొదలయ్యాయి. దీంతో కొద్దిసేపు నిద్రపోతానని చెప్పింది. ఎంతకి లేకపోవడంతో అపస్మారక స్థితిలో చేరుకుంది. బంధువులు పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మక్కువ పిహెచ్సి హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సాలూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నవవధువు మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఇరు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయారు. పెళ్లింట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.